ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన వాక్యంలోకి వెళ్ళే ముందుగా, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ మహోన్నతుడా, ఈరోజు నీ యొక్క మాటను, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభా, మీరే మా అందరితో మీరే మాట్లాడి నేను పాపినైనా నన్ను బలపరిచి మొదటిగా నేను ప్రభా నా ద్వారా ఈ యొక్క మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించి నీ నామంలో నాయన ప్రభా మేము అన్ని పొందుకునేలాగా కృప అనుగ్రహించమని యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకొనిచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి వ్యక్తిని దేవుడు ఏమవ్వాలనుకుంటున్నాడంటే ఆయనకి దగ్గర కావాలని దేవుని యొక్క కోరిక ఉంది. ప్రతి వ్యక్తి కూడా నాకు దగ్గర అవ్వాలి, నాలో ఉండాలి, నాలో ఐక్యం అవ్వాలని దేవుని కోరికే ఉంది. కానీ మానవుడు బలహీనుడు. ఎందుకంటే ఊరికనే పడిపోతుంటాం పాపంలో. ఆ బలహీనతలో పాపంలో పడిపోతున్న మనల్ని దేవుడు ఆయన పైకి లాగి ఆయన వాక్యము ద్వారా సరిచేయాలని ఆయన సేవకుల ద్వారా ప్రతి దినము దేవుడు ఆయన వాక్యంతో మనతో మాట్లాడుచున్నారు. కానీ దేవుడు నా కుమారుడు నా కుమార్తె పాపంని జయించాలనే ప్రభు కోరికే ఉంది. మొదటిగా చెప్పాలంటే మానవునికి మరి యొక్క పాపం నుంచి బయటికి రావాలంటే అనుదినము నా కుమారుడు దేవుని వాక్యం ద్వారా బలపడాలని దేవుని యొక్క వాక్యాన్ని మనకి గిఫ్ట్గా ఇచ్చాడండి. బైబిల్ని దేవుడు మనందరికీ ఒక గిఫ్ట్గా అనుగ్రహించాడు. అందులో ఉన్న ప్రతి మాట ద్వారా నా కుమారులు నా కుమార్తెలు సరే అవ్వాలి, వారి పాపములు తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, పాపాన్ని విసర్జించాలని దేవుడు నీ కోసము నా కోసం కూడా మరి ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మానవుడు పాపాన్ని జయించాలంటే మానవుడు దేవునికి దగ్గర అవ్వాలని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా గలతీయులకు రాసిన పత్రిక 5:22 ప్రకారంగా మనం చూస్తే ఆత్మ ఫలాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ఈ యొక్క 9 ఆత్మ ఫలాలు మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనం దేవునికి దగ్గర అవ్వగలం. అందులో ఒకటి తక్కువైనా మనం దేవునికి దగ్గర కాలేము. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో 9వది అయినటువంటి ఆశా నిగ్రహం కూడా అంతే ప్రాముఖ్యమైనది. అన్నీ కూడా మనం పొందుకోవాలి. అందులో ఒకటి కూడా మనం మిస్ అవ్వకూడదు. మరి ముఖ్యంగా పాపాన్ని జయించాలంటే ఈ యొక్క మానవుడు యొక్క మనిషి ఏం చేయాలంటే ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటే పాపమును ఈజీగా జయించగలమండి. ఈజీగా మనం పాపాన్ని జయించగలం. మనిషి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని దేవుడు మనిషికి 3 ఇచ్చాడు. ఏంటి ఆ 3? ఎంత ఆ మనిషికి ఆ మానవునికి ఎంత అవసరమో వాటి ద్వారా ఆ 3 ద్వారా మానవుడు ఆనందంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఉల్లాసంగా ఉండగలుగుతాడు. ఏంటి ఆ 3 అంటే, మొదటిగా ఆహారము, రెండవదిగా నిద్ర, మూడవదిగా శరీర కోరికలు. ఈ 3 మనిషికి ఎంత అవసరమో వైస్ వర్సా ఈ 3 కూడా మనిషికి అంతే ప్రమాదం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొదటిగా దేవుడు మనకి ఆరోగ్యంగా ఉండాలని, మనం పౌష్టికంగా ఉండాలని, మంచిగా ఉండాలని దేవుడు మనకి ఆహారాన్ని ఇచ్చాడు. ఆహారం, మంచి ఫుడ్ తీసుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలం. వైస్ వర్స మనం చూసినట్లయితే ఎక్కువగా ఫుడ్ తినటం వల్ల ఏమవుతుందంటే అనారోగ్యం వస్తుంది. వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథము 23:2 నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి అడ్డు పెట్టుకోమంటున్నాడు. అతిగా తినటం వల్ల ఏమవుతుందంటే మనం సోమరం అయిపోతాం. ఎక్కువగా తినటం వల్ల మనం సోమరం అయిపోతాం. ఎంత అవసరమో అంతే తినాలి. ఎక్కువగా తినటం ఏమవుతుంది? అనారోగ్యం కూడా. రెండవదిగా మనం చూసినట్లయితే కంటి నిండా నిద్రపోవాలి. మనం ఎంత చక్కగా ఎంత మంచి నిద్ర పోతామో అంతగా ఆరోగ్యంగా ఉండగలం. వైస్ వర్స ఎక్కువగా నిద్రపోవటం వల్ల ఏమవుతుందంటే మనకి అనారోగ్యం కూడా వస్తుంది. మొదటిగా మనం చూసినట్లయితే మంచి నిద్ర, శరీరానికి ఎంత నిద్ర అవసరం అంటే రోజులో 7 లేక 8 అవర్స్ నిద్ర
ఒక మనిషికి ఆరోగ్యకరమైన నిద్ర. ఆరోగ్యంగా ఉండాలి ఒక వ్యక్తి అంటే 7 నుంచి 7 లేక 8 గంటలు నిద్రపోతే అది మంచి ఆరోగ్యం. ఈ యొక్క నిద్రలోనే మన యొక్క బలహీనతలు ఏమై ఉన్నాయో ఆ బలహీనతలన్నిటిని కూడా దేవుడు నిద్రపోవటం వల్ల చాలా రోగాలు తగ్గుతాయి. మంచి నిద్ర వల్ల ఏమవుతుందంటే మనం స్ట్రెయిన్ అయిపోతాం. బాగా హ్యాపీగా 7-8 గంటలు నిద్రపోతే ఆ నిద్రలోనే మనకి బాడీ పెయిన్స్ ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి, అన్నీ కూడా పోతాయి. 127వ కీర్తనలో 2వ వచనం చివరిలో ఒక మాట ఉంటుంది కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని. ఆయన నిద్రలోనే మనకన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు, అది అనారోగ్యమైతే అనారోగ్యము, లేదంటే మనకి ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుంటే ఆలోచనలు అన్నిటి నుంచి కూడా దేవుడు మనకి ఉపశమనాన్ని కలిగిస్తాడు మంచి నిద్రపోవటం వల్ల. అదే ఎక్కువగా నిద్రపోవటం వల్ల ఏమవుతుందంటే చాలా అనర్థాలు ఉన్నాయండి. మరి ముఖ్యంగా చాలామంది అంటారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత న్యాప్ వేస్తారు చాలామంది, ఒక అరగంట లేక గంట. ఆ న్యాప్ వేస్తే చాలా మైండ్ పీసుకుంటారు చాలామందికి. అది ఎంత ప్రమాదమో తెలుసండి, చాలా ప్రమాదం. ఏంటి ప్రమాదం అంటే మనం తిన్న వెంటనే కళ్ళు మూసుకుపోతాయి ఆటోమేటిక్గా. మధ్యాహ్నం తిన్న భోజనము వెంటనే మనం పడుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఆహారము మన యొక్క బాడీలో గ్లూకోజ్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అది సరఫరా అవ్వదు, బాడీలోకి సరఫరా అవ్వకపోవటం వల్ల ఏమైపోతుందంటే అది షుగర్ లెవెల్స్ పెంచేస్తుంటుంటుంది. షుగర్ రావడానికి, డయాబెటీ అవడానికి కారణాలుగా ఒకటి కారణము మధ్యాహ్నము మనం ఎక్కువగా నిద్రపోవటం వల్ల. అందులోనే చూసుకున్నట్లయితే అదే డయాబెటీ ఉన్నవాళ్ళు, షుగర్తో ఉన్నవాళ్ళు తినేసి వెంటనే పడుకుంటే ఏమవుతుందంటే వారి యొక్క షుగర్ లెవెల్స్ ఏమైపోతున్నాయంటే చాలా ఎక్కువైపోతున్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక మనము ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోవాలి. ఎక్కువగా అతిగా మనం ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. అది కూడా మన యొక్క బాడీకి చాలా ప్రమాదకరం. మూడోదిగా మనం చూసినట్లయితే శరీర కోరికలు. శరీర కోరికల ద్వారా మనిషి ఏమవుతున్నాడంటే ఆ కోరికలు తీర్చుకోవటం వల్ల ఏమవుతున్నాడంటే అతని యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి. చాలా ఉల్లాసంగా ఉండగలుగుతాడు, ఉత్సాహంగా ఉండగలుగుతాడు. వైస్ వర్సా మనం చూసినట్లయితే శరీర కోరికలు ఎక్కువైతే ఏమవుతుందంటే మనిషి ఏమైపోతున్నాడంటే పాపానికి దగ్గరైపోతున్నాడు. సెక్సువల్ డిజైర్స్ ఏమవుతున్నాయంటే మనిషిని దేవునికి దూరం చేసేస్తాయి. ఈ మూడింట్లో ఆహారము, నిద్ర, అలాగే శరీర కోరికలు తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కడు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఫేస్ చేయవలసిందే. ఇవి మనకు అవసరము. ఇవి ఎందులో ఒకటి తక్కువైనా మనం అనారోగ్యం అయిపోతాం, ఒకటి ఎక్కువైనా మనము అనారోగ్యం అయిపోతాం. ఒకటి తక్కువైనా అనారోగ్యం అయిపోతాం, ఒకటి ఎక్కువైనా మనకి ప్రాబ్లం వచ్చేస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నిటినీ అనుభవించాలి కానీ అన్నిటికీ బానిసలు కాకూడదండి. అన్నీ మనకు కావాలి, ఎంతవరకు కావాలి అంతవరకు ఇన్పుట్ తీసుకోవాలి, కానీ అన్నిటికీ మనం బానిసలుగా అవ్వకూడదు. అప్పుడే మనిషి కంట్రోల్గా ఉండగలుగుతాడు. బానిసగా ఉండనంతసేపు మనిషి కంట్రోల్గా ఉండగలుగుతాడు. ఎప్పుడైతే మనిషి కంట్రోల్గా ఉన్నాడో పాపాన్ని జయించగలుగుతాడు, దేవునికి దగ్గర అవుతాడు, దేవుని యొక్క కోరికను కూడా నెరవేర్చేవాడిగా ఈ యొక్క మానవుడు ఉండగలడు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలా ఉన్నాం? ఎక్కువగా ఆహారం తినేసి మనము మన శరీరాన్ని సోమరులుగా చేసుకుంటున్నామా, లేదా ఎక్కువగా నిద్రపోయి మరి మనం సోమరులం అయిపోయి మన బాడీకి లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకుంటున్నామా? శరీర కోరికలు ఎక్కువైపోయి పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నామా? లేదా ఆహారం తినకుండా రోగులైపోతున్నామా? లేదా నిద్రపోకుండా మంచిగా నిద్రపోకపోవటం వల్ల ఏమవుతుందంటే అనారోగ్యం అయిపోతున్నాం. శరీర కోరికలు తీర్చుకోపోవటం వల్ల ఏమవుతుందంటే మనిషి డల్ అయిపోతాడు, ఆలోచనల విధానము మారిపోతున్నాయి. ఇందులో ఏది తక్కువైనా మనిషికి ప్రమాదమే. కనుక అవి ఎంత కావాలో అంత తీసుకొని మనము ఒక కంట్రోల్లో ఆశా నిగ్రహాన్ని, ఆత్మఫలాల్లో 9వదైనటువంటి ఆశా నిగ్రహాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఖచ్చితంగా మనం అన్నిటిని కూడా జయించగలం, ఆరోగ్యంగా ఉండగలం, ఆత్మీయంగా ఉండగలం, దేవునితో జీవించగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.